పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. సినర్జెంట్ 3 యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో జార్ఖండ్కి చెందినటువంటి 3 కార్మికులు, విజయనగరం చెందినటువంటి 1 కార్మికుడు, మొత్తం 4 కార్మికులు గాయాలకు గురయ్యారు. వీళ్ళందరినీ విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సౌకర్యం అందిస్తున్నట్లుగా యాజమాన్యం చెప్తా ఉంది. కార్మికులకి ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లేదా శత్రుగతులు అవడం జరుగుతూ ఉన్నది. అందుకని ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది ఫార్మాసిటీ. కార్మికుల ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయడంతో పాటు భద్రతా ఆడిట్ అన్ని ఫార్మా పరిశ్రమల్లో నిర్వహించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పరిశ్రమ ఏదైతే ప్రమాదం జరిగిందో దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఏదైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్యం అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం. మొన్నటి పరవాడ ఘటన ఇంకా మరవలేదు, అందులోనే మరొకటి జరిగింది. నిన్న రాత్రి 12 గంటలకు సినర్జీస్ సంస్థలో అదే ఫార్మాసిటీకి సంబంధించిన ఏరియాలో మరో ప్రమాదం జరిగింది. ఇందులో 4 తీవ్ర గాయాలయ్యే వారిని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకైతే కనుక గాయాలకు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళకి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే మిగతా 3 పరిస్థితి కూడా ఇంకా పర్యవేక్షణలో ఉందని చెప్తున్నారు. ఇక మొత్తం మీద చూసుకుంటే మనకి ఘటనలో మొన్న ఇంకా మనం మర్చిపోలేదు, 18 మంది మృత్యువాత పడ్డారు ఎసెన్షియా కంపెనీలో. ఈ కంపెనీకి సంబంధించి విచారణ కూడా జరిగింది. అలాగే మృతులకు ₹1 కోటి పరిహారం ఇస్తున్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అలాగే 25 లక్షలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఇంతలోనే అంటే సీఎం ఇంకా వచ్చి వెళ్ళిన వెంటనే మరో ఘటన జరగడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. పరవాడ లాంటి ఏరియాల్లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది సాధారణంగానే మారిపోయింది. మన సీఎం చెప్పినట్టు సంవత్సరంలో దాదాపుగా 5-6 ఘటనలు జరుగుతున్నాయి. చాలామంది మృత్యువాత పడుతున్నారు. అయినప్పటికీ సేఫ్టీకి సంబంధించి అయితే ఇంకా ప్రికాషన్స్ తీసుకోవట్లేదని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ అధికారులందరూ కూడా రెగ్యులర్గా పర్యవేక్షణ అయితే చేయాలి, కానీ అదేమీ లేదని చెప్పి తెలుస్తోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా సరే ఎక్కడైనా సరే జరుగుతుందని చెప్పి ఇక్కడ కార్మికులు అయితే ఆశిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి భద్రత అయితే గాలిలో వదిలేశారని చెప్పాలి. సినర్జీ సంస్థలో దాదాపుగా రాత్రి 12 గంటల తర్వాత జరిగిన ఈ ఘటనలో 4 అయితే గాయపడ్డారు. వారందరూ ఇప్పుడైతే కనుక ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మిగతా అందరినీ కూడా ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇవాళ ఘటనని సీరియస్గా తీసుకోవాలని చెప్పి, అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ కార్మికులు అయితే కోరుతున్నారు. అలాగే కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ముందుకు కదలాలని ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తోంది.